भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। जय श्री राम। जय श्री राम। जय श्री राम। మీరు కాంచీపురం వస్తే మీ పేరు? వెంకటేష్. నీ పేరు? జనార్దన్. వెంకట్ చందు. మీదే ఊరు? ఇచ్చాపురం. ఏ డిస్టిక్? శ్రీకాకుళం. శ్రీకాకుళం. మీరు? విశాఖపట్నం. మీ ఇద్దరం సేమ్. విశాఖపట్నం నుంచి వచ్చాం. మీరు విశాఖపట్నం. మీదే ఊరు? మీ ఇద్దరం విశాఖపట్నం నుంచి వచ్చాం. విశాఖపట్నం. మాది గాజువాక. గాజువాక. కాంచీపురం రాగానే మేము ఆన్లైన్లో వీడియో చూసాం. వీడియో చూసి ఇక్కడికి వచ్చాం అనమాట. ఇందులో ఫ్రీ స్టే ఉంది, అన్ని వస్తువులన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలంటే మన ఇంటిని ఎలా చూసుకున్నాం అలా ఉండాలి అంతే. మనం ఇక్కడ ఎక్స్ట్రా పే ఏం చేయవసరం లేదు, ఇంకేం చేయవసరం లేదు, మనకు అన్ని ఫ్రీగా ఉన్నాయి. సో మీరు ఇబ్బంది పడ్డాం కానీ మిమ్మల్ని ఇబ్బంది పడ్డం కానీ జరిగిందా? మనం ఎవరు ఇబ్బంది పడడానికి ఎట్లేదు. మనకు అన్ని విధాలుగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి కూడా చెప్తారు. మీకు అంతవరకు కావాలనుకుంటే మీకు ఏ డీటెయిల్స్ కావాలంటే వాళ్ళకి అడిగితే వాళ్ళు ప్రత్యేకించి అన్నీ చెప్తారు. మీరు వెళ్ళి ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. మీది ఏ జిల్లా, ఏ స్టేట్ వస్తుంది? మాది విశాఖపట్నం, మాది ఆంధ్ర. గాజువాక నుంచి వచ్చాం. మీదే ఊరు? శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్. మీరు ఎంతమంది వచ్చారు? ఇద్దరు. ఎప్పుడు వచ్చారు? మీకు ఎలా అనిపించింది మన హిందూ ధర్మసత్రం రిసీవింగ్ కానీ తీసుకోవడం కానీ ఏమైనా ఇబ్బంది పడడం కానీ? మనందరం హిందువులు. జై శ్రీరామ్. జై. మనిషి అనుసరించాల్సిన బాధ్యత మరియు లోకంలో తన ధర్మాన్ని కాపాడుతుంటే ఈ వాక్యం శ్రీకృష్ణ వారు చెప్పారు. అందుకే మనల్ని రక్షించుకోవడానికి కోసం మన కర్తవ్యం, సాంప్రదాయం, సంస్కృతి నుండి హిందూ ధర్మం పుట్టింది. అంటే నార్మల్గా అయితే క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. మనం కూడా వాళ్ళలాగే స్ట్రిక్ట్గా ఉండాలి. మనకి ఆస్పుట్టో ఇంకేదో చేసి బిర్యానీ తినాలనో లేకపోతే ఇంకేదో చేయాలని సరే మనం తినేస్తాం. మన ఫ్రెండ్స్ కావచ్చు, నార్మల్గా మనకి ఇష్టంతో కావచ్చు తినేస్తాం. వాళ్ళు మన సొంత ఫ్రెండ్స్ అయినా సరే, ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే మన ఇంటికి వచ్చి కనీసం చికెన్ కూడా ముట్టరు. ఎందుకంటే వాళ్ళకంటూ వాళ్ళ మైండ్ అనేది డైవర్ట్ చేస్తుంటారు. మనకు కూడా వాళ్ళలాగే అంటే నేనైతే నా పరంగా నేను బయటికి వెళ్ళి నాకంటే కొన్ని రోజుల వరకు పర్వాలేదు, కానీ రీసెంట్గా ఇప్పటి నుంచి అయితే ఇంత ముందు వరకు తినేవాడిని. ఇప్పుడైతే తినట్లేదు. వాళ్ళ కనీసం వాళ్ళ కిరాణా షాప్ దగ్గర కూడా మనం పర్చేస్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి మామూలు మీరు చూడండి, వాళ్ళ షాప్ దగ్గర తప్ప ఇంకా వేరే షాప్ దగ్గర ఎక్కడ వాళ్ళు కొనరు, ఇంకేమి చేయరు. సేమ్ మీరు కూడా నాలా పాటించండి, మన హిందూ ధర్మాన్ని కాపాడండి. జై హింద్. జై శ్రీరామ్. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. భారత్ మాతా కి జై. భారత్ మాతా కి జై. భారత్ మాతా కి జై.